హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీకు నేను బెండకాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. ఫస్ట్గా నేను ఇక్కడ ఒక 500 గ్రామ్స్ తాటాకు చేపలు అయితే యాడ్ చేసుకొని వాటర్లో నానబెట్టుకున్నానండి. మా నెల్లూరు సైడ్ అయితే తాటాకు చేపలు అంటారు, ఇంగ్లీష్లో రాబిన్ ఫిష్ అంటారు. డ్రై ఫిష్ అండి ఇది. సో ఇక్కడ అలాగే 500 గ్రామ్స్ లేడీస్ ఫింగర్ అయితే తీసుకున్నాను. మా పెద్దమ్మ చేసే స్పెషల్ కర్రీ అండి బెండకాయ ఎండు చేపల పులుసు. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుని ఇలాగ చింతపండు వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు తగినంత యాడ్ చేసుకొని, అలాగే వాష్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ ఉంది కదా, తాటాకు చేపలు కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో నేను యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఉప్పు కారం అనేది గడ్డలుగా రాకుండా ఇలాగ టేస్ట్ కూడా మనకు మంచిగా వస్తుందండి. అలాగే ఇక్కడ 1 బిగ్ సైజ్ ఆనియన్ అండ్ 2 స్మాల్ సైజ్ టమాటోని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ మన విలేజ్ స్టైల్లో దబర్లో అయితే కర్రీ చేస్తారండి. సో చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. దీంట్లో ఆయిల్ యాడ్ చేసి పెట్టేసుకున్నాను. సో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. అలాగే నేను బెండకాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి కావాల్సిన ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నాము. సో ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను చూడండి. అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. సో పచ్చి వాసన పోయి బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన మదర్స్ అయితే చాలా బాగా చేస్తారండి. సో మా పెద్దమ్మ బాగా చేస్తుంది మాకు ఈ కర్రీ. అలాగే టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ టమాటోస్ నుంచి కూడా ఆయిల్ బయటకు వచ్చి టమాటోస్ మెత్తగా ఉడకాలి. అప్పుడే కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది. దీన్ని ఒక 3 నుంచి 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. చూడండి, వచ్చిన తర్వాత ఈ బెండకాయలు అయితే యాడ్ చేసుకున్నాను. మరీ సన్నగా తరుక్కోపలేదండి, ఈ రేంజ్లో తరుక్కుంటే సరిపోతుంది ఇలాగా. సో బెండకాయ పులుసు అయితే ఎండు చేపలు వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చిన్న చేపలు వేసుకోవచ్చు, ఇలాగే తాటాకు చేపలు వేసుకోవచ్చు. కొంతమంది అయితే చుక్కలు అంటారు మా విలేజ్ సైడ్ వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారు, ఒక్కొక్క టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ బెండకాయలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవ్వాలంటే మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలాగే మనం కలిపి చేసుకున్న ఉప్పు, కారం, పసుపు, అలాగే చేపలను కూడా యాడ్ చేసి ఇలా గంటతో కలబెట్టకుండా చేతితో తీసుకొని 2-3 సార్లు తిప్పుకొని సైడ్స్ ఏమన్నా కర్రీ ఉంటే దాన్ని పక్కగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ప్లేట్ నిండా ఫుడ్ వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే ఆ రుచి, ఆ మసానే వేరండి. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్